బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడారు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఘటన చూసి ఎవరైనా చలించాల్సిందే. ఎందుకంటే అప్పులు తీసుకోవడము, తర్వాత తీర్చలేకపోవడము, లేదా కొన్ని గొడవలు జరగడము ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊళ్ళోనూ, ప్రతి ప్రాంతంలోనూ మనం చూసేదే. కానీ ఇక్కడ అప్పు తీర్చలేదన్న కారణంతో ఒక మహిళను చెట్టు కట్టేసి, ఆ పక్కనే వాళ్ళ పిల్లాడు ఉంటే ఆ పిల్లాడిని పక్కన కూర్చోబెట్టి చెట్టు కట్టేసి, సాటి మహిళలను కూడా చూడకుండా కొంతమంది మహిళలు బూతులు తిడుతూ, కొడుతూ ఆ చెట్టుకు ఆమెను చేతులు కాళ్ళు కట్టేసి కొడుతూ ఉన్న విధానం చూసి ఎవరికైనా ఒక్కసారిగా బాధ వస్తుంది, అంతకంటే ఎక్కువగా కోపం వస్తుంది. వాళ్ళంతా చేస్తున్నా సరే అక్కడున్న గ్రామస్తులు కూడా చూస్తూ ఉన్నారు తప్ప కాపాడే ప్రయత్నం చేయలేదు. అంటే ఎక్కడున్నాం మనం, ఏ రోజుల్లో ఉన్నాం, ఏ సంవత్సరంలో ఉన్నాం, ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయా మన ఊళ్ళల్లో అని ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. అమానుష ఘటన ఇది, ఇట్లాంటి జరగదు. సో కాబట్టే ఇది అధికారుల దగ్గరికి, పోలీసుల దగ్గరికి కాదు, ఏకంగా సీఎం దగ్గరికే వెళ్ళింది. ఇక వెంటనే సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఎస్పీతో మాట్లాడారు కూడా. నిందితుడిని అరెస్ట్ చేశాం, నిందితుడి కుటుంబ సభ్యుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశామని ఎస్పీ కూడా సీఎంకి చెప్పారు. అండ్ కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా అనిపిస్తోంది. ఈ ఘటన చూస్తూ ఉంటే కొంచెం కూడా మానవత్వం లేకుండా మహిళన్న సంగతి కూడా మర్చిపోయి తోటి మహిళల ఇలా దుర్భాషలాడుతూ ఆ పక్కనే ఆ కన్న తల్లి కొడుకు ఎలా ఏడుస్తున్నాడు, గుక్క పట్టి ఏడుస్తున్నా కూడా కనీసం కనికరం చూపలేదు, కనీసం జాలి కూడా లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు సాటి మహిళలై ఉండి కూడా. అప్పు తీసుకున్న కారణంగా, అది కూడా అప్పు చేసింది తన భర్త తిమ్మరాయప్ప. సో అతను అప్పు చేసి పారిపోయాడు. ఇప్పుడు ఈమె ఆ అప్పులు తీర్చుకుంటూ మెల్లగా పిల్లల్ని పోషించుకుంటూ వస్తోంది. తన కొడుకు టీసీ కోసం ఆ ఊరుకు వెళ్ళింది ఆ మహిళ. ఆ వెళ్ళిన క్రమంలోనే ఇలా ఆ పిల్లాడిని లాగేసి పక్కకు తోసేసి ఆ మహిళను చెట్టుకు కట్టేసి ఇంత అమానుషంగా ప్రవర్తించిన వారిపై అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే వీళ్ళపై చర్యలు తీసుకోమని సీఎం కూడా ఆదేశించిన నేపథ్యంలో వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆ చిన్నారి హృదయం ఎంత తల్లడిల్లుతోందో, కళ్ళ ముందే తన తల్లిని ఇంతలా అవమానిస్తున్నారు, ఇంతలా కొడుతున్నారు, ఆగమని చెప్తున్నా వినట్లేదు. తానేమో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వాళ్ళందరినీ ఎదుర్కోలేనంత శక్తి కూడా ఆ పిల్లాడికి లేదు. ఆ చిన్నారి పడిన వేదన్ని మనం ఇక్కడ చూస్తున్నాం.